హాయ్, దిస్ ఈజ్ రవి. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్ ఓ ఫేమస్ సినిమాలో డైలాగ్ ఇది. అయితే ఇదే డైలాగ్ని కొంచెం మారిస్తే లిస్ట్ అభి బాకీ హై మేరే ఎమ్మెల్యేస్ అని మారుస్తున్నారు వైసీపీ అధినేత జగన్. సో రోజు రోజుకి లిస్టులు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ లిస్టులో వచ్చిన పేర్లు సెకండ్ లిస్టులో ఉండట్లేదు, సెకండ్ లిస్టులో వచ్చిన పేర్లు తర్వాత లిస్టులో ఉండట్లేదు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని లిస్టులు వస్తున్నాయి, అసలు లిస్టుకు అంతుందా లేదా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, ఇది వైసీపీ ఇప్పటివరకు 8 లిస్టులు ఇచ్చింది. 8 లిస్టులు సంబంధించి కనీసం 3 లిస్టులో మళ్ళీ మార్పులు చేర్పులు ఉన్నాయి. సో ఈ మార్పులు చేర్పుల కోసం రాబోయే రోజులు ఇంకెన్ని లిస్టులు ఉంటాయా? ఆ లిస్టులు ఇంతవరకు అయినాయా? సో ఒకటి ఏంటంటే, ఈ సామెతకి నేను ఒకటి చెప్తా, చూసింది కొంత చూడాల్సింది చాలా ఉందని చెప్పి ఆ మధ్య ఒక టీవీ ఛానల్ కొటేషన్ అది. ఓకే, చూసింది కొంతే చూడాల్సింది చాలా ఉందని. అలానే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మార్పులు అనేవి ఇప్పటివరకు 9 లిస్టులు వచ్చినట్టుంది. ఇంకా 10, 11 ఇంకా ఫైనల్ లిస్టులు ఇవన్నీ చాలా ఉంటాయి. అసలు సినిమా షెడ్యూల్ తర్వాత ఉంటుంది. ఓకే. ఎందుకంటే ప్రతిసారి ఆయన సర్వేలు చేయించుకుంటుంటాడు. సర్వేలు అనేవి నిరంతర ప్రక్రియ. ఐప్యాక్ సర్వే, దాని మార్పులు చేర్పులు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఐప్యాక్ సర్వే చేసిన తర్వాత మళ్ళీ సడన్గా గ్రాఫ్ పడిపోతే మార్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మంగళగిరి తీసుకున్నాం. మంగళగిరిలో తీసుకుంటే ఇప్పుడు ఎంతమందిని మార్చారు? మంగళగిరిలో ఫస్ట్ ఆర్కే ఆయన గ్రాఫ్ బాగలేదని చెప్పారు. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోగానే అక్కడ గంజి చిరంజీవి అప్పచెప్పారు. గంజి చిరంజీవి బీసీ కాబట్టి నేనే రాబోయే రోజుల్లో పోటీ చేస్తాను, నేను గెలుస్తాను, లొకేషన్ ఓడిస్తానని చెప్పి ఆయన సవాల్ చేస్తూ ఆయన చాలా పనిచేశారు. పాపం చాలా కాలం పాటు పనిచేశారు. గత 2 నెలల నుంచి పనిచేశారు. కంటిన్యూ సర్వేల ప్రాసెస్లో ఐప్యాక్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం గంజి చిరంజీవి సరిపోడు అని చెప్పి ఇచ్చారు. వెంటనే మళ్ళీ అభ్యర్థుల పరిశీలనలో పడ్డారు. అభ్యర్థుల పరిశీలనలో పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపించినటువంటి అభ్యర్థులు ఎవరెవరంటే కాండ్రు కమల ఇస్తారని చెప్పి కొన్ని రోజుల పాటు మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత కాండ్రు కమల మీద ఒక సర్వే చేయించారు. లేదు కాండ్రు కమల అసలు గ్రాఫ్ బాగాలేదు అని చెప్పి ఐప్యాక్ ఒక సర్వే ఇచ్చింది. దాంతో మళ్ళీ ఎవరు అంటే మురుగుడు హనుమంతరావు కుమార్తె, మురుగుడు కోడలు కాండ్రు కమల కుమార్తె కాండ్రు లావణ్య. ఇప్పుడు కాండ్రు లావణ్య ఇప్పుడు ఆ మురుగుడు హనుమంతరావుకి ఉన్న కొద్ది పేరు ఉంటుంది కదా, మాజీ మంత్రి ఆయనకు ఉన్నటువంటి పేరుతోటి ఇప్పుడు ఆయన కోడల్ని ఇప్పుడు లావణ్యని ప్రకటించారు. సో ఇప్పుడు ఇది పర్మనెంటా, ఆవిడనే ఉంచుతారా అని అంటే గ్యారంటీ లేదు. మళ్ళీ సర్వేలు జరుగుతాయి. ఎలక్షన్ షెడ్యూల్ 2-3 వారాలు పట్టింది కదా, ఇంకొక వారం అన్న పట్టింది. ఈ వారంలో మళ్ళీ ఇంకొక గ్రాఫ్ వస్తుంది. ఇంకో గ్రాఫ్ వస్తే కనుక అది మారిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు వరకు మనం చూసింది కొంతే, చూడాల్సింది చాలా ఉంది. అయితే ఇప్పుడు మార్చినటువంటి వాటిలో మనం ఉదాహరణగా మంగళగిరి మాత్రమే చెప్పుకున్నాం. దాంతోపాటు మనం గుంటూరు తీసుకున్నాం. గుంటూరు పార్లమెంట్ తీసుకుంటే ఫస్ట్ గుంటూరు పార్లమెంట్ని ఎవరు అనుకున్నారు? యాక్చువల్గా శ్రీకృష్ణదేవరాయలు అనుకున్నారు. నరసరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయలని గుంటూరుకు మార్చాలి అనుకున్నారు. సరే, శ్రీకృష్ణదేవరాయలు నాకు వద్దు బాబు మీ టికెట్ అని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ట్రయల్ చేస్తూ రాయుడిని తీసుకొచ్చారు. ఆ రాయుడు వారం రోజుల్లో ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాయుడు తర్వాత ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మళ్ళీ రకరకాల కసరత్తు చేసి కుస్తీ బట్టి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు వెంకటరమణకి అనౌన్స్ చేశారు. వెంకటరమణకి అనౌన్స్ చేసి గ్రౌండ్ లెవెల్ ఆయన కూడా నేను అభ్యర్థులు అని చెప్పారు. ధన్యవాదాలు చెప్పాడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. మాకు కుటుంబానికి వచ్చినటువంటి పెద్ద అవకాశం అని చెప్పి ఆయన కూడా ఫీల్ అయ్యాడు. సీన్ కట్ చేస్తే వెంకటరమణ గ్రాఫ్ బాగలేదని చెప్పేసి పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కిలార్ రోషిని తీసుకొచ్చి ఇప్పుడు ఎంపీగా పెట్టారు. మరి ఆయన ఉంచుతారో తెలియదు. కిలార్ రోషిని ఇప్పుడు ఎమ్మెల్యేనే అదే గుంటూరు జిల్లాకు సంబంధించిన పొన్నూరులోనే ఎమ్మెల్యేగా పనికిరానటువంటి కిలార్ రోషియా ఎంపీకి ఎటువంటి వస్తారు? అది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి, ఐప్యాక్కి తెలియాలి, సర్వే చేసినట్టు ఐప్యాక్కి తెలియాలి. ఇది గుంటూరు కథ. ఇక మంగళగిరి కథ 4 సార్లు చెప్పాం. మంగళగిరి ఎట్ట మారింది అనేది. కందుకూరు సంబంధించి ఏం చేశాడు? అక్కడ ఆయన మానుగుండ మహేందర్ రెడ్డి పనికిరాడని చెప్పి ఆయన మధుసూదన్ యాదవ్ పేరు, అంతకుముందు ఇంకొకరి పేరు చెప్పారు. దాదాపు 3-4 పేర్లు 3 సార్లు మార్చారు. కందుకూరులో కూడా 3 సార్లు మార్చి ఇప్పుడు మధుసూదన్ యాదవ్ ఫైనల్ చేశారు. మధుసూదన్ యాదవ్ పోయి మానుగుండ మహేందర్ రెడ్డి దగ్గరకు పోయి నాకు కోఆపరేట్ చేయాలి, మీరు కోఆపరేట్ చేస్తే నేను ప్రచారం చేసుకుంటాను,
నాకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు అని చెప్పి ఆయన దగ్గరికి పోయి ఏమన్నారు, సార్ మీ బొమ్మ నేను వేసుకుంటాను నా హోర్డింగ్స్ మీద నా ప్రచార సభల్లో అని అంటే, నా బొమ్మ మీద నా ముఖం చూస్తే ఓట్లు ఓడేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే వేస్తాడని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా, నా ముఖం ఆయన చూసి వేస్తాడు, మా ముఖం చూసి వేయలేదని చెబుతున్నాడు కదా, కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖం చూపించుకోపోయి మా యొద్దు అని చెప్పి సెటైర్ వేసి ఆయన పంపించేశాడు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి కందుకూరులో. ఇక గంగాధర్ నెల్లూరు ఇప్పుడు 2 సార్లు మార్చారు. గంగాధర్ నెల్లూరు ఎక్కడ గంగాధర్ నెల్లూరు సంబంధించి ఇక గుంటూరు పార్లమెంట్ చెప్పాను నేను. ఇలా మార్చినటువంటి వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. మనం వసంత కృష్ణప్రసాద్ చూసుకోవచ్చు. మనం వసంత కృష్ణప్రసాద్ కూడా అదే జరిగింది. సో ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా గత 3 నెలల నుంచి అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన సలహాలు ఇచ్చేవాళ్ళు పక్కదోవ పట్టిస్తున్నారా, లేదంటే ఈయనే వాళ్ళని పక్కదోవ పట్టిస్తున్నాడా అనేది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది. ఇలా ఎందుకు మార్పులు చేసుకుంటున్నాడు అని అంటే ఒక హైరాణ, అంటే జనరల్గా ఏంటంటే మా సైకలాజికల్గా మనం చూస్తే కొంత హైరాణలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది అర్థం కాదు. ప్లస్ తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా స్టెబర్న్గా తీసుకోలేము. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అనిపిస్తుంది. ఎందుకనంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజను, ఒక రకమైనటువంటి హైరాణ, ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. వాటిలో నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలుగా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అతను తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. అవును. సో రేపు అసలు విజయసాయి రెడ్డి ఉంటాడని నమ్మకం ఏంటి? విజయసాయి రెడ్డికి నెల్లూరు ఇచ్చారండి. సజ్జలు కూడా వెళ్ళిపోతాడేమో చెప్పలేము. సజ్జలు అంటే కడప నియోజకవర్గం కాబట్టి, కడప ఆహారం కాబట్టి వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు. విజయసాయి రెడ్డి నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేయమన్నారు. ఆల్రెడీ ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన 2028 దాకా ఆయనకు ఉంది. ఆయన లోక్సభ ఎంపీగా పోటీ ఎందుకు చేస్తాడు? ఆయన మళ్ళీ ఖర్చు పెట్టి పైగా ఓడిపోయే లోక్సభ స్థానం అని చెప్పి క్లియర్గా సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు చెప్తున్నప్పుడు ఎలా ఎందుకు పోటీ చేస్తారు? ప్లస్ ఒంగోలు ఉంది. ఒంగోలు ఎవరు? చీరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ చంద్రగిరిలో ఓడిపోతాడో గెలుస్తాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చి ఒంగోలు లోక్సభ స్థానానికి ఏపిచ్చారు. ఎలా ఇవన్నీ కూడా ఏమిటి అనేది అసలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందుకే వాళ్ళు ఆ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నాడు. బొత్స సత్యనారాయణ నాకు భీములు వద్దు, నాకు చీపురుపల్లి కావాలని, నేను నా కాన్స్టిట్యూన్సీ నాకు కావాలంటే కాదు నువ్వు భీములు వెళ్ళి చీపురుపల్లి వద్దు అని అంటున్నారంట. నువ్వు చీపురుపల్లి ఇప్పుడు గంటా శ్రీనివాసులు వస్తే ఇంకా నువ్వు ఇక్కడికి వెళ్ళవు, నువ్వు భీములు వెళ్ళి పోటీ చేయని చెప్తున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు నాకు వద్దని చెప్పి ఝాన్సీ చెబుతుంది వైజాగ్ ఎంపీగా క్యాండిడేట్గా. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు రేపు షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ తాజా సర్వేలు వచ్చిన తర్వాత ప్లస్ బీజేపీతో కూడా పొత్తు కూడా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేనది ఇంకా హైరాణ పడి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం అయినట్టు పరిస్థితి నెలకొంది. ఆ గందరగోళం నడుమునే వాస్తవంగా 2వ తారీఖు జరగాల్సినటువంటి సిద్ధం సభ 4వ సభ అనుకుంటా సిద్ధ సభ వాయిదా వేసుకున్నారు. వాయిదా వేసుకుని మళ్ళీ 10వ తారీఖు అన్నారు. 10వ తారీఖు కూడా జరిగిద్దో జరగదో తెలియదు. సిద్ధ సభకి భారీగా సమీకరణ చేయాలని అంటే ఆయన భారీ సమీకరణ చేయాలంటే ఆ సమీకరణ చేయాల్సినటువంటి వాళ్ళు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులకి వచ్చి పడుతుంది. అధికారులకు టార్గెట్ పెట్టారు. డాక్టర్ వాళ్ళు ఎంతమందిని తీసుకురావాలి, అంగన్వాడీలు ఎంతమందిని తీసుకురావాలి, సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళని ఎంతమందిని తీసుకురావాలి, ఇలా టార్గెట్లు పెట్టి అధికారుల చేత జనాన్ని మెడ మీద ఖర్చు పెట్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేది ఒకటి. సో మొత్తం మీద ఏంటంటే మనం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గత 2 నెలల నుంచి చూసినటువంటి చిత్రం ఒకటైతే, షెడ్యూల్ తర్వాత మరొక సినిమా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి, వైఎస్ఆర్ పార్టీ క్యాడర్కి ఇలా చూపించేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే అసలు లీడర్లతో పని లేదు అనుకుంటున్నారు ఆయన. లీడర్తో పని లేదు, నా ముఖం చూసే వీళ్ళందరినీ గెలిపించారు ప్రజలు అని చెప్పి ఆయన అనుకుంటున్నారు అని భావిస్తున్నారు. ఇప్పుడు అది ఎవరు తట్టుకోలేరు కదా. అవును. ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అతను తనను గుర్తిస్తారు కానీ అక్కడ ఉండేటువంటి పబ్లిక్ జగన్మోహన్ రెడ్డిని గుర్తిస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డిని గుర్తించరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకొకళ్ళు అవుతారు కదా. అవును. కాబట్టి అక్కడ ఎమ్మెల్యేకి తనకే గుర్తింపు లేనప్పుడు ఎమ్మెల్యేకి ఎందుకు కంటెస్ట్ చేస్తాడు? ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఏంటి, ఆయన వ్యూహం ఏంటి? ముఖ్యమంత్రికి ఆయన ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్లు ముఖ్యమంత్రి చాలు, మిగతా వాళ్ళు ఎవరిని పెట్టినా నువ్వు బొమ్మ అంతే, ఇంక మిగతా వాళ్ళు అవసరం లేదు, ఎమ్మెల్యే అవసరం లేదు, అక్కడ ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు ప్రజాప్రతినిధులు అవసరం లేదు, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు.
అనే కాన్సెప్ట్లో ఆయన వెళ్తున్నారు. సో ఆ కాన్సెప్ట్లో మరి ఆయన సక్సెస్ అవుతారా లేదా అనేది మనం చూడాలి. సో రోజు రోజుకి లిస్టులు వస్తున్నాయి, లిస్టులో పేర్లు మారిపోతున్నాయి. కానీ ప్రజలు మాత్రం ఒకటే అనుకుంటున్నారు, ఈ లిస్టులో పేర్లు మార్చే బదులు ముఖ్యమంత్రిని మార్చేస్తే పోవాలనుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితి వస్తుందేమో.